మహానుభావులు అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. మహదేవలస గ్రామానికి ఏమాత్రం పేరు తెచ్చారు కదా అన్నటువంటి దీనితో గ్రామస్తులందరూ ఐక్యమై, మా కుటుంబ సభ్యులు గ్రామస్తులందరూ ఏకస్తులై ఈ 2.5 తులాల గోల్డ్ని కొనుగోలు చేసి దీన్ని తయారు చేసి దానికి 1 ఏడాది క్రిందట బహుకరించారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః స్మృణ్వన్నోతిభిస్సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సుముఖశ్చ కదంతశ్చ కపిలో గజకన్యకలంబోదరశ్చ వికటో విఘ్నరాజగణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షాపాలచంద్రో గజాననం వక్రతుండం స్వర్పకర్ణం హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ విద్యాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నతశ్చ న జాయతే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతీ నమః. గురుభ్యో నమః. మాతాపితృదేవతాయ నమః. దేవతాభ్యో నమః. అదే లోడ్ అవుతుంది. ఓం నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికారాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ జయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీ లక్ష్మీనారాయణోభ్యో నమః. వాణీ హిరకర్భాభ్యో నమః. సతీ పురంధ్రాభ్యో నమః. ఇంద్రాదష్టదిక్పాలకదేవతాభ్యో నమః. శ్రీ 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 సీతారామాభ్యో నమః. సర్వదేవతాభ్యో నమః.
యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మరి మట్టిలో మాణిక్యాల లాంటి కళాకారులు 3 రాష్ట్రాల్లో ఎక్కడున్నా కూడా వారిని వెతికి మన ప్రేక్షక జనాలకి చూపించడానికి మేము చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు మట్టిలో మాణిక్యాలు మన్యం జిల్లాలో పాదయాత్ర లాంటి పద్యనాటక యాత్రలో పార్వతీపురం పరిసరాల్లో ఉన్నటువంటి తురకనాయుడు వలసలో అతిరథ మహారథులు అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి ఉన్నారు. మరి పెద్దలు సరస్వతి పుత్రులు సంబంగి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఎంతోమంది కళాకారులు కలిశారు. మరి వారిలో మొట్టమొదట మనము మన ద్విశతాది కళాభిషేకంలో భాగంగా చూపిస్తున్నటువంటి కళాకారులు సీనియర్ యాక్టర్ దాదాపు 56 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి పెద్దలు మన ముందున్నారు. వారిని ఈ కళాభిషేకం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. సార్, మీరు వేదికపైకి రావాల్సింది వచ్చింది. నిజంగా ఒక యజ్ఞం అశ్వమేధ యాగంలా కొనసాగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులు సంబంగ శ్రీనివాసరావు గారికి మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. సార్, మీలాంటి పెద్దలను కలుసుకునేటువంటి అవకాశం మాకు ఈ తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ఇచ్చింది. మరి మీ గురించి, మీ కళా అనుభవాల గురించి ఎన్నో తెలియజేయాలనేటువంటి ఉత్సాహంతో మేము ముందు ఉన్నాం. మరి మొట్టమొదట మీ స్వీయ పరిచయాన్ని, మీ ఊరు, మీ పేరు, మీరు ఎక్కడ ఉంటారు, ఈ వివరాలు తెలియజేస్తే మీ తల్లిదండ్రుల పేరు కార్యక్రమం కొనసాగిస్తాం. సార్, ముందుగా నమస్కారం. మాది ఇప్పుడు మన్యం జిల్లాలో, పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక అటవీ ప్రాంతం కుగ్రామం ఉంది. పేరు మహదేవ్ వలస. అందులో 46వ సంవత్సరం నేను జన్మించాను. 46లో స్వతంత్రానికి ఒక్కరోజు ముందు నేను పుట్టుకున్నాను సార్. మా తల్లి పేరు పాపాయమ్మ, తండ్రి గారు లక్ష్మణాయుడు. ఇద్దరు కూడా లేట్ అయ్యారు, ఇద్దరు స్వర్గస్థులు అయ్యారు సార్. మా కుటుంబంలో మొత్తం మేము 8 5 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెళ్ళు. అన్నదమ్ములు నేనే పెద్దవాడిని. 3 ఉపాధ్యాయ వృత్తి చేస్తున్నాను. నా పేరు రొంగలి స్వామినాయుడు. అది 5 అన్నదమ్ముల్లో పెద్దవాడిని నేనే. అప్పుడు ఆ రోజుల్లో విద్య అభ్యసించడం అన్నటువంటిది అందరికీ ఉండేది కాదు. మాకు గురువు గారు అయినటువంటి ఇప్పిలి సీతారామ శాస్త్రి గారు, ఇప్పిలి సీతారామస్వామి గారు, ఇప్పిలి కృష్ణమూర్తి గారు పెద్ద మేషారు, చిన్న మేషారు అనేవాళ్ళు. మా ప్రక్క గ్రామంలో దశమంతపురంలో వాళ్ళిద్దరూ బ్రాహ్మణులు. ఆనాడు ఆ పాఠశాలలో ఉపాధ్యాయులుగా ఉండి మేము మమ్మల్ని చేర్చుకొని విద్యను అభ్యసించాం మేము వారి దగ్గర. అయితే నేను SSLC పాస్ అయ్యాను సార్. తర్వాత టీచర్ ట్రైనింగ్ 2 సంవత్సరాలు గుంటూరులో అయ్యాను. టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యాను సార్. రిటైర్ అయ్యి 21 సంవత్సరం అయింది నేటికి సార్. టీచర్గా వృత్తి చేస్తూ తర్వాత ప్రవృత్తిగా నాటక రంగాన్ని ఎంచుకున్నాను. అది పూర్వజన్మ సుకృతం, తల్లిదండ్రులు చేసిన పుణ్యము, ఇలాంటి పెద్దలు పరిచయం. మీరు ఈ కళారంగ ప్రస్థానంలోకి ఎలా వచ్చారు? మీ ప్రస్థానం ఏంటి, ఎలా మొదలైందంటారు? సార్, నేను మొదట హై స్కూల్లో చదువుతున్నప్పుడు పాటలు పాడే అలవాటు సార్. ఘంటసాల గారి పాటలు, మాధవపేది సత్యం గారివి, పిబి శ్రీనివాసరావు గారు, పీఠాపురం నాగేశ్వరరావు గారు, ఆ రోజుల్లో సుశీలమ్మ గారు, అంటే ఆ పాటలు పాడేవాడిని సార్. స్కూలులో, హై స్కూల్లో చదివేటప్పుడు పాటలు పాడేటప్పుడు బహుమతులు కూడా అందుకునేవాడిని ఘంటసాల గారి పాటలు. ఆ విధంగా ఒక అభ్యాసం అయింది, ప్రేరణగా మొదలైంది. అయితే మా అదృష్టం ఏంటంటే జాలాది రాజారావు గారు సినీ నేపథ్య అంటే గాయకులు కూడా, తర్వాతనేమో రచయిత జాలాది రాజారావు గారు.
ఆయన మాకు డ్రాయింగ్ మాస్టర్గా ఉండేవారు సార్. ఆయనంటే నాకు ఎక్కువ ఆకర్షింపబడ్డారు. నేను కూడా ఆయన అదృష్టం కొద్దీ ఆయన కూడా అభిమానించి ఆ పాటలు నేర్పేవారు, ఆ పాటలు పాడేవారు. ఆ స్కూలు యానివర్సరీ జరిగేటప్పుడు పాడితే దానికి బహుమతులు కూడా వచ్చేవి. ఆ విధంగా ప్రస్థానం మొదలైంది సార్. మీరు వేసిన తొలి వేషం ఏది సార్? శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు ఏ ఘట్టం నుంచి సార్? శ్రీకృష్ణుడు గయోపాఖ్యానంలో త్రౌట్ అప్పుడు నేర్చుకున్నాను సార్. త్రౌట్ మొదటి గురువు గారు సన్నిధి కూర్మాచార్యులు గారు. సన్నిధి కూర్మాచార్యులు గారు ఆయన మొట్టమొదటి శ్రీకారం చుట్టారు. అంతకుముందు వినికిడితో కొన్ని పద్యాలు, అంటే పద్యం రాగం ఆలాపన అన్నట్టు తెలిసేది కదా, అంతసేపు సినిమా పాటలే. అది సార్ అది 1967వ సంవత్సరం ఆగస్టులో అది శ్రీకారం చుట్టడం అయింది సార్. ఉపాధ్యాయ వృత్తి చేస్తూ నేను పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం సంఘం మన శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం ఉందండి, ఇప్పుడు మన్యం జిల్లా, శ్రీకాకుళం జిల్లా. ఆ గ్రామంలో ఉపాధ్యాయుడిగా 1966 సెప్టెంబర్లో నియమింపబడ్డాను సార్. ఉపాధ్యాయుడు యూపీ స్కూల్ అది. అయితే అక్కడ సినిమా పాటలు పాడుతుండేవాడిని. రంగయ్య గారని ఒక ఆయన విని ఆ ఊరు సర్పంచి, ఇద్దరు సర్పంచులు ఉండేవారు, ఎక్స్ ప్రెసిడెంట్, వాళ్ళతో చెప్పడం జరిగింది. కొత్తగా వచ్చిన మాస్టారు సినిమా పాటలు పాడుతున్నారు, నాటకం ఆడితే నాటకం నేర్చుకుంటే బాగుంటుంది కదా మన పిల్లలు ఆయన కలిసి అన్నటువంటిది ఒక అభిప్రాయాన్ని వారికి చెప్పారు పెద్దలకి. వాళ్ళు అలాగే అని వచ్చి నాటకం నేర్చుకోకూడదా మేషారు అన్నారు. నాకు పద్యాలు రావండి, రాగాలు అస్సలు రావు, ఎంతసేపు సినిమా పాటలు తప్ప అదేంటంటే లేదు, గురువు గారిని తెప్పిస్తాం, ఇక్కడ వంగర గ్రామంలో మంచి గురువు గారు ఉన్నారు, ఆయన దగ్గర హార్మోనియం ఉంది, ఆయన్ని తెప్పిస్తాం, మీరు నేర్చుకుంటామంటే అన్నారు. మరి వాళ్ళు పెద్దలు కదండి, వాళ్ళ మాట కాదని లేకపోతే అప్పుడు గురువు గారిని వెంటనే మనుషుల్ని ఇచ్చి పంపించి హార్మోని పెట్టితో సహా సవారు వేసుకొని ఆయన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత ఆయన ఆధ్వర్యంలో ఆయన హార్మోని పెట్టుతూ, అబ్బాయి మీకు ఎంతవరకు అనాలనుకుంటే విడిచిపెట్టి పద్యాలు అనండి అని అంటే అప్పుడు అందరి చేత పద్యాలు అనిపించారు. ఆ గ్రామస్తుల చేతనే అనిపిస్తే అప్పుడు ఒకటి చెప్పారండి సర్పంచ్ వారితో, నేను వీళ్ళ చేత పాడిస్తాను, ఎవరు ఏ వేషానికి అర్హత ఉంటుందో వారి పేరు మేము సూచిస్తాను అని పేరు రాసుకున్నాను. దానికి మీరు సమ్మతిస్తేనే నేను నాటకం చెబుతాను, లేదంటే లేదు అని అన్నారు. దానికి సర్పంచులు ఇద్దరు కూడా అలాగే కానివ్వండి, బాగునోట కావాలి కదా చేశారు. అందరి చేత పాడించారు. పాడించిన తర్వాతను ఆయన నోట్ చేసుకున్నారు, పేరును ఎవరు ఎంత మేరకు అన్నారో మార్కులు ఆయన వేసుకున్నారు. వేసుకున్న తర్వాత క్రింద నుంచి ఆయన చెప్పడం మొదలెట్టారు. అందరూ పాడేశాం. పాడేసిన తర్వాత ఇదిగుండి ఈ గయోపాఖ్యాన నాటకం నేను చెప్తాను, అందులో ఎవరు ఏ పాత్రకి అర్హులవుతారో వారిని నేను పేర్లు చెప్తానని పెద్దల సమక్షంలో అందరూ చేరారండి. ఇప్పుడు 67వ సంవత్సరంలో. అప్పటికి నాటక రంగం అంటే ఎక్కడ పద్యాలు రాగాలు అంటే అక్కడ వినేవారు శ్రద్ధగా. అప్పుడు టీవీలు లేవు, ఏమి ఎలక్ట్రిసిటీ కూడా లేదండి, కరెంటు కూడా లేని రోజులు. పాడితే చివరి నుంచి ఆయన చెప్పుకొచ్చారు. నారదుడు మొదట చెప్పారు ఫలానా వారు, సఖదేవుడు, అక్రూరుడు, నకులుడు, తరువాతను ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సఖదేవుడు అంతే చెప్పుకొస్తూ గయ్యుడు, తర్వాత వీళ్ళందరి పేర్లు చెప్పుకుంటూ ఆఖరికి చివరిగా ఇద్దరు మేషలు ఉండేవాళ్ళు, సూర్యనారాయణమూర్తి గారని, నిష్టల సూర్యనారాయణమూర్తి గారు. మా ఇద్దరిలో ఎవరు కృష్ణుడు ఎవరు అర్జునుడు అన్నటువంటి భాషన వాళ్ళు వచ్చింది అందరిలో. అర్జునుడు చెప్పి చివరిగా కృష్ణుడు ఉంచారు. అయితే ఇది అర్జునుడు అన్న తర్వాత అందరిలో చూశారు, నిష్టల సూర్యనారాయణమూర్తి అన్నారు. మిగిలింది నేనే కదా. కృష్ణుడుగా పూర్వజన్మ సుకృతం వలన ఆనాడు ఆ వేషాన్ని ఇచ్చారు. అంటే గురువు గారు నిర్ణయం చేశారు.
ఆయన దగ్గర ఒక 6 నెలలు మేమంతా కూడా రాత్రి బబుళ్ళండి. అప్పుడే లేదు, పెట్రోల్ ఆక్సైడ్ పెట్టి స్కూల్కి వెళ్ళడం, వచ్చిన తర్వాత గురువు గారు ఏది చెప్తే ప్రాంప్టింగ్ అందరికీ రాయటం, వాళ్ళ చేత అభ్యసింప చేయటం, ఇవన్నీ చేసి రాత్రి ప్రతిరోజు రాత్రి కూడా రిహార్సల్ చేశారు. ఆయన ఉండిపోయారు. నాకు అప్పుడు పెళ్లి కాలేదు, నా వయసు అప్పటికి 20 సంవత్సరాలు. 20వ సంవత్సరంలో నాకు ఉద్యోగం వచ్చింది భగవత్ ప్రాప్తి వలన. అప్పుడు నా రూములే ఉండేవారు. ఆయనే వంట చేసేవారు, స్టవ్ చేసి, బాబు నేను వంట చేస్తాను, నువ్వు చేస్తే నేను తినను. ఆయన శ్రీ వైష్ణవులు ఆయన, కాబట్టి నేనే చేస్తాను, నువ్వు స్కూల్కి వెళ్ళు, స్కూల్ నుండి వచ్చిన తర్వాత భోజనం వచ్చాయి. తర్వాత రాత్రి నాటకం, రాత్రి 1 గంట వరకు ప్రతిరోజు రిహార్స్ అయ్యేది సార్. ఆ తర్వాత జనవరి 30 తేదీ నాడు రంగు వేసుకోవటం అయ్యిందండి. జనవరి 30 గాంధీ జయంతి నాడు మొట్టమొదటిసారిగా గాంధీ జయంతి రోజు. అవును సార్, వర్ధంతి సార్. మొట్టమొదట రంగు వేసుకున్నటువంటి కృష్ణుడు. కానీ ఒక 18 నాటకాలు అయిన తర్వాత త్రూఅవుట్ కృష్ణుడే అండి. పంచాయతీ ఎలక్షన్స్ వచ్చాయి. ఆ ఎలక్షన్లో పార్టీలు కదండి విడిపోయాం. అంటే అందరూ కలిసికట్టుకున్న సమాజం అంతా కూడా పార్టీలు వచ్చేసరికి దూరం అయిపోయారు. అందులో కొందరు, ఇందులో కొందరు, అందులోకి. అప్పుడు అది సమాజం మరి దానికి తిరిగి ప్రారంభం కాలేదు. 18 నాటకాలు కలిసి అయ్యో పక్షం ఆడామండి. అది ఆ తర్వాత మొట్టమొదటిసారిగా కళ్యాణి రాగాండి అంటాను. దానికి మీరు అనుమతిస్తే ఏది పద్యం అంటే ఏదో ఒక వ్యాసంగమ వలన నా చదువు మాత్రము గ్రీష్మకాల వాపీ జలంబు వలె దినదినం పడుకొంటున్నది మహాత్మా చూడు. ఆగ్రహింపక అనుగ్రహింపుడు మహాత్మా సాంగోపాంగముగా వశిష్ఠుగడ నభ్యస్తంబుగా ఉంచే మొన్నముగా చేయుడు చేరి వేదముల అక్షస్తంబుగా మహాత్మా తమకు అత్యంత ప్రీతమ శిష్యుండనైనా
నాకు అనిపిస్తుంది ఈ నార్త్ ఆంధ్ర ఆ ఏరియాలో నక్షత్రాలు ఎక్కువగా ఉన్నారు, బాగా పడతారు అనే భావన కలిగించారు మీరు. మహానుభావుడు ఎడ్ల గోపాలరావు గారు అయితేనేమి, అక్కల నాయుడు గారు అయితేనేమి, ఆ తర్వాత మీరు కనిపిస్తున్నారు నాకు ఈ ప్రాంతంలో. చాలా చక్కని వయసు, మంచి నాటక. చాలా మరి కృష్ణుడిగా మీరు మొట్టమొదటి వేషం వేశారు, అక్కడి నుంచి కూడా కౌశిక ఆ దినములలో భుజముల చల్లి చిత్తములు మరులిన గజముగ పరిఖి బరకములు కంఠమున కాళ్ళ చెరుత గచ్చే కరమున నిజముగ నేనిటగాచితి ఆలమందలం నిజముగ కందునై నేనిటగాచితి ఆలమందలం. పద్యం సార్ ఇది. నాటకాలు ఆడినారు సార్ మీరు? ఏంటి సార్? ఎన్ని నాటకాలు ఆడినారు, ఎన్ని ప్రదర్శనలు ఇచ్చుంటారు? సుమారుగా 2000 ఉంటాయి సార్. 2000 ఏ ప్రదేశాల్లో? శ్రీకాకుళం జిల్లా నుంచి హైదరాబాద్ వరకు కూడా ప్రదర్శన ఇచ్చారు సార్. మరి అన్ని జిల్లాల్లో కూడా అంటే ఉమ్మడి రాష్ట్రం ఉండేటప్పుడు. ఓకే. అయితే ప్రాంతీయం ఎక్కువ. ఒకసారి హైదరాబాదులో ప్రోగ్రాం ఇస్తే హైదరాబాద్ వరకు ప్రోగ్రాం ఆడాం కదా అని అనిపించుకున్నాం. తర్వాత విశాఖపట్నం కూడా చాలాసార్లు అయ్యి అప్పుడు ఒక సమాజం ఉండేది. మీరు సమాజాలు, 2 సమాజాలు స్థాపించారు? అవును సార్, 2 సమాజం. ఒకటి సంఘంలో ఉండేటప్పుడు ఒక గయోపాఖ్యాన నాటకం నేర్చేటప్పుడు అప్పుడు సంగమేశ్వర కనక మహాలక్ష్మి సమాజాన్ని స్థాపించారు. అది ఎక్కువ నాటకాలు ఆడలేదు. 18 నాటకాలు ఆడిన తర్వాత ఇందాక చెప్పాను, మీతో చెప్పుకున్నాను. తర్వాత అది పోయింది. ఆ తర్వాత ఒకరోజు అంపావల్లి నుంచి గురువు గారు సోము సూర్యరావు గారు అని సుప్రసిద్ధులైనటువంటి గురువు గారు అంపావల్లి, అప్పుడు క్రౌన్ విన్నరు అమరపు సత్యనారాయణ గారు బంగారు కిరీటాన్ని పొంది ఆయనకి గురువు గారు, అందరికీ గురువు గారే, నాన్నగారిని పిలిచేవాళ్ళం. ఆయన వెతుక్కుంటూ ఎక్కడ ఏ ఊరిలో గొంతు బాగున్నటువంటి వారు ఎవరున్నారా అని వెతుక్కుంటూ వచ్చే సమయంలో అప్పటికి ఈ గయోపాఖ్యాన నాటకాన్ని మేము నేరుస్తున్నటువంటి సమయం సార్. అప్పుడు పాడించిన తర్వాత ఆయన అంపావల్లి రమ్మని చెప్పారు. ఎవరిని? మా ఇద్దరిని. శ్రీకృష్ణుడు వేషం ధరించిన నన్ను, అర్జునుడు వేషం అయినట్టు సూర్యుడు నా సహచరుడు ఆయన, మా ఇద్దరిని సంఘం అంటే అంపావల్లి రమ్మని చెప్పారు సార్. అప్పుడు మేము మహా గొప్ప అంపావల్లి గురువు గారు రమ్మని చెప్పారంటే అది ఒక పెద్ద భాగ్యం. ఆ విధంగా అక్కడికి వెళ్ళాం. అక్కడ అర్జునుడు వేషాన్ని ఆయన చెప్పారు సార్. అర్జునుడు వేషాన్ని చెప్పారు. ఉద్యోగ విజయాలు అర్జునుడు చెప్పారు సార్. అది బాగా పేరు తెచ్చిపెట్టినటువంటి పాత్ర నక్షత్రక. తరువాత అర్జున్ అండి. ఒకసారి సత్యం మేషారు అమరపు సత్యనారాయణ గారు బంగారు కిరీట విజేత. అమరపు సత్యనారాయణ ఆయన పేరు, ఆయన కృష్ణుడు. అంటే మా ప్రాంతంలో చీకటి రామారావు గారు ఆయన కృష్ణుడు, అంటే నాకు పరిచయమైనటువంటి వాళ్ళు. గుంట్రెడ్డి బలరామస్వామి గారు ఆయన కృష్ణుడు. ఇంకా మిగతా చాలామంది కృష్ణులు ఉండేవారు. గున్నేశ్వర కృష్ణుడు, అప్పుడు కందులు గున్నేశ్వర, మీకు కలిసి చాలా నాటకాలు ఆడాం. ఆయన కృష్ణుడుగా, నేను అర్జునుడుగా. కందులు గున్నేశ్వర ఒక కృష్ణుడు. చాలామంది కృష్ణులు ఇప్పుడుంటే సత్యం మాస్టర్ గారితో ఒకసారి నాటకం ఆడేటప్పుడు అర్జునుడిగా అయ్యేటప్పుడు, చూడు స్వామినాయుడు అందరం కృష్ణులే, అయితే అర్జునుడు ఎవరు?
అని ఆయనే ప్రశ్న వేశాడు. మీరే చెప్పండి అన్నారు. అప్పుడు కురుటు సత్యం గారు మిగతా అంటే ప్రాంతంలో ఆ పై ప్రాంతంలో ఎవరెవరు గాయకులు ఉన్నారు, నటులు ఉన్నారు అంటే నాకు తెలియదు కదా అప్పటికి. అయితే నీవే అర్జునుడుగా ప్రాక్టీస్ చేయి, మేము కృష్ణులుగా ఉంటాం అని అంటే అప్పుడు అర్జునుడు వేషాన్ని ప్రారంభించి నేర్చుకున్నాను సార్. గయోపాక్ష అర్జునుడు నేర్చుకుని, కురుక్షేత్ర అర్జునుడు నేర్చుకున్నాను. తర్వాత నక్షత్రక ఒక సమాజాన్ని పెట్టుకొని 15 సంవత్సరాలు 14 మంది సభ్యులతో క్రమశిక్షణతో నడిపించినటువంటి భాగ్యం నాకు కలిగింది. ఆ నటరాజు నాకు అనుగ్రహించాడు. ప్రాంతీయులందరూ కూడా ఆ సమాజాన్ని నడిపించినందుకు ఎందరెందరో కళాకారులందరూ అభినందనలు తెలియచేశారు. ఆశీస్సులు కూడా పెద్దలు తెలియచేశారు. అది ఒక భాగ్యంగా భావించారు. అయితే తర్వాత ఎక్కువగా నక్షత్రక వేషాన్ని, పద్యాల్ని నక్షత్రకు వేషం వేయటం అయింది. తర్వాత నక్షత్రక పాత్రధారిగా నటించినటువంటి మీ సహచర నటుల పేరు? సహచర నటులు అంటే కర్రి పోలినాయుడు, హరిశ్చంద్రుడు, సకినా కర్రి పోలినాయుడు సమాజం నడిపించటం ఆయన. సకినాని కృష్ణమూర్తి నాయుడు లేటు, ఆయన మంచి పేరున్నటువంటి కెల్ల కృష్ణమూర్తి అనేవారు సార్. ఆయన మొదట హరిశ్చంద్రుడు వేసేవారు మా కన్నయ్య గారు. ఆయన ధర్మరాజులో మంచి కీర్తి, మంచి పేరు. సత్యం మాస్టర్ గారి ట్రూప్తో గైడు, ధర్మరాజు, ఆంజనేయుడు కూడా వేసి ప్రజల మన్ననలు పొందినటువంటి మంచి నటుడు ఆయన. కీర్తిశేషులు అయిపోయారు. నాకు అన్నయ్య గారు వరుసకి ఆయన తాలూకా ఆశీస్సులు కూడా అప్పుడు అందాయి. అలాగా నేను నక్షత్రక. తర్వాత చంద్రమతి పూర్ణ చంద్రావతిని ఇప్పుడు ఏమన్నారు, రేపు దీనికి వస్తారు. పోలినాయుడు కూడా వస్తాడు, వాళ్ళకి ముందు వాళ్ళ ఇంటర్వ్యూ ఇక్కడ ఉన్నది. విశ్వామిత్ర ఇప్పుడు అంటే బొండాడ వెంకట ఆచారి, ఆయన దేవేంద్రుడు, శివుడు పాత్ర వేసేవారండి. తర్వాతను వాళ్ళ అబ్బాయి బొండాడ పోలరాజు విశ్వామిత్రుడు వేసేవాడు. కాలకౌశికుడు వీరబాకుడు వేసేవాడు, వీరబాకుడు వేసేవాడు. 3 వేషాలండి. మంచి ఆర్టిస్ట్. ఆయనకు కూడా మంచి పేరు వచ్చింది. అయితే ప్రతిదీ కూడా హరిశ్చంద్ర నాటకం అయ్యేటప్పుడు మొట్టమొదటిది మరి అక్కడది పెదపాడు లక్ష్మయ్యది మొదటిది. తర్వాత ఇక్కడ మేష సింహాచల మేష గారు ఇప్పుడు వస్తున్నారు, ఈయన కల్లికోట పేరండి. మూడవది నేను సమాజం స్థాపించిన తర్వాత పేరు ఇది వచ్చింది. అప్పటికి అది పాతబడింది. ఇది పెదపాడు లక్ష్మయ్య గారిది. తర్వాత కల్లికోట సమాజం కూడా కారణాంతం వల్ల కొద్దిగా ఇదయ్యారు. అప్పటికి మా సమాజానికి పవనపుత్ర నాట్య మండలి అన్నటువంటి సమాజం సార్. నాన్నగారు గురువు గారే పెట్టారు పవనపుత్ర నాట్య మండలి అని. ఆ పవనపుత్రుడు ఆంజనేయ స్వామి అలా తీసుకొని వెళ్ళి ప్రదర్శన చేశారు. ఆ పేరు మీరే కాబట్టి మాకు ఏంటంటే మాకు ఆంజనేయ స్వామి నా తాలూకా భగవంతుని ఎప్పుడు ప్రార్థిస్తాను. అయితే సమాజం పెట్టుకున్న తర్వాత ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూడా ప్రతిష్ఠించామండి మా ఊర్లో. నిత్యము దంపతులను స్వామిని పూజిస్తుంటాం. ఆయన తర్వాతను ప్రతి సంవత్సరం కూడా హనుమ జయంతి నాడు కార్యక్రమాలు చేయటం, అన్నదానం చేయటం భగవంతుడు ఇచ్చినటువంటి ప్రాప్తిగా అది ఇప్పటికీ నిర్వర్తిస్తున్నాం. అది పవనపుత్రుడు మా ఆరాధ్య దైవం. ఆ పేరు మీరు ఉన్నది కాబట్టి ఆ భగవంతుడు ఈ విధంగా పరిచయం చేసి భాగ్యాన్ని కలిగించినందుకు. మీరు ఇంతటి కళాకారుడుగా ఎదగడానికి మీకు సహకరించినటువంటి మీ కుటుంబ సభ్యులు గురించి సహకారం అంటే మొట్టమొదట సహకరించినటువంటి వారు సంగం గ్రామ వాస్తవ్యులండి పెద్దలు. తర్వాత నడిమికల గ్రామ పెద్దలు 50 మంది గ్రామ ప్రజలు పెద్దలు అందరూ కూడా అంటే అటువంటి ప్రోత్సాహాన్ని అందచేశారు. తర్వాత ఎక్కువగా నాకు సహచరుడు, నా శ్రేయోభిలాషి, నా బాల్య మిత్రుడు గుండ్రెడ్డి బలరామస్వామి. మా ఇద్దరం కలిసి 62 సంవత్సరాలు అన్నదమ్ముల ఇప్పటికీ ఉన్నాం, స్నేహితులుగా ఉన్నాం. ఆయన మీకు రేపు ఇంటర్వ్యూకి వస్తారు.
అభిరుచి కలిగినట్టు ఇద్దరం ఉపాధ్యాయులమి, ఇద్దరు కూడా అభిరుచితో ఉన్నటువంటి ఆయన ప్రోత్సాహం కూడా నాకుంది. తర్వాతను గ్రామస్తులు చెప్పాను కదండి, మా సంబంగి శ్రీనివాసరావు గారు ప్రముఖ హార్మోనిస్ట్ గారు, ఆయన బిఏబిఈడి టీచర్గా పనిచేశారు. ఆయన యొక్క ప్రోత్సాహం ఒకరని కాదండి, శ్రేయోభిలాష మా మా నాన్నగారు అమ్మగారు మా గ్రామ ప్రజలందరూ కూడా ప్రోత్సహించారు. ముఖ్యంగా నా జీవిత భాగస్వామి కూడా ప్రోత్సహించారు. సింహాచలం సార్, అంటే సింహాచల దేవుని పేరు పెట్టుకున్నారు అప్పుడు. అది ఆమె. నాకు 4 పాపలు, 4 కుమార్తెలు. నాకు భవాని, శ్రీదేవి, సుజాత, మాధవి. 4 కూడా ఉద్యోగస్తులకు ఇచ్చామండి. వాళ్ళ పిల్లలందరూ కూడా ఇంజనీర్లు అయ్యారు, ప్రస్తుతం ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. పేరు చెప్పక్కర్లేదు, అందరు పిల్లలు కూడా బాగానే ఉన్నారు. అల్లుళ్ళు కూడా ఉద్యోగస్తులే. ఒక పెద్దల్లుడు టీచర్ అయ్యారు, కానీ అది తర్వాత ఆయనకి అది ఉపాధ్యాయ ఇది రాలేదు, కానీ ఆయన కూడా ప్రైవేట్ టీచర్గా పనిచేశారు, ఇప్పటికున్నారు. అందరూ కూడా ఆ విధమైనటువంటి సన్మానాలంటూ ప్రభుత్వ పరంగా నాకేమీ రాలేదు సార్. ఆ ప్రయత్నం నేను చేయలేదు. 56 సంవత్సరాలు అనుభవం ఉండి సమాజాన్ని నడిపించినటువంటి నేను పరిషత్ పోటీలకు మాత్రం వెళ్ళలేదు సార్. ఎందుకు వెళ్ళలేదంటే ఏదో ఒక భావన, అక్కడ న్యాయం జరగదేమో, న్యాయం జరగనప్పుడు బాధపడవలసి వస్తుందేమో అన్నటువంటిది ఒక ఇది. అందుకు పరిషత్తుకి నేను ఎప్పుడు కూడా అంత నిర్విరామ కృషి చేస్తున్నప్పుడు కూడా నేను అయినా పరిషత్తుకు మాత్రం సమాజాన్ని తీసుకుని వెళ్ళలేదు, నా టైంలో నేను వెళ్ళలేదు సార్. అయితే ప్రోత్సాహకాలు మాత్రం బిరుదులు అప్పుడప్పుడు ఏదో పాడుతున్నప్పుడు నాటక చక్రవర్తి అని, మధుర గాయకులని ఈ విధంగా అందరూ ఇచ్చేవారు. విశాఖపట్నం వాళ్ళు ఎంపీ గారు, అక్కడ చైర్మన్ గారు, విశాఖపట్నం చైర్మన్ ఎంపీ గారు, అందరూ కూడా ఎక్కడెక్కడ పట్టణాల్లో దీంట్లో చేశారు. ఒకరని కాదు, అందరూ అభిమానించారు, ప్రోత్సహించారు. ప్రభుత్వ పరంగా నాకు ఎటువంటి బిరుదులు రాలేదు. కానీ ఈ పరిషత్తు నాటకాలు పోటీలకు వెళ్ళేటప్పుడు మాత్రం నన్ను న్యాయ నిర్ణేతగా పిలిచారు. ఇక్కడ పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం, విశాఖపట్నం, రాజాం, పాలకొండ, కొత్తూరు ఎక్కడ పరిషత్తు పోటీలు జరిగేటప్పుడు ఏదో నాలో ఏముందని గుర్తింపుగా నన్ను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికి కూడా వెళ్తున్నాను, వస్తున్నాను, న్యాయాన్ని చేస్తున్నాను. మరి సందర్భంగా ముగించే ముందు సార్ బాగా సంస్మరులుగా అడిగినటువంటి పద్యాన్ని మా ప్రేక్షకులు. అలా ఓ వారణాసి పౌరవరులారా, భాగ్యవంతులారా, అయ్యలారా, ఈత నెట్టివాడును చుట్టిరా. దానమిచ్చిన ఎట్టి అత్మూర్తి నిజ యశస్చంద్రికల్ నిఖిల దిక్కులయందు పారజల్లిన ఎట్టి సారథులు ముల్లోకముల సమ్మోహిత భేదాలు మగమగాచిన విక్రమస్థిరుడు అనుమాత్రమైన బొక్కను మాట ఎరుగని అసమాన నిత్య సత్యమూరతుడు ఏడు దేవుల అవలీలనే
ఎంత అదే మామూలుగా ఇప్పుడు నేర్చుకున్నటువంటి కళాకారులు ఏమంటారంటే ఏం చేస్తారంటే నోరు ఎంత ఓపెన్ చేయాలో అనేది చేస్తే మన ప్రేక్షకులకి అందంగా కనిపిస్తామనేటువంటి ఆలోచన తక్కువగా చేస్తూ విచిత్రంగా చేస్తారు. మరి వీరి ద్వారా తక్కువ అసలు నోరు ఎక్కువ తెరవకుండా అందంగా పాడాలనేటువంటిది ఆ ప్రేక్షకులు నేర్చుకుంటారని మీలో ఉన్నటువంటి ఆ క్వాలిటీని మేము అడాప్ట్ చేసుకోవాలని కోరుకుంటూ మరి ప్రభుత్వాలు గుర్తించలేదంటున్నారు. మిమ్మల్ని మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక చిన్న ప్రశంసాపత్రంతో చేస్తాను. అయితే చివరిసారిగా ఒక్క వాక్యం 2 వాక్యాలు. ఈ చేతి కంకణం దీని గురించి మీకు దృష్టి ఉంది కానీ మరి అడగలేదు. సొంతంగా చేయించుకున్నారా అనేది లేదు, కళాకారులు ఇచ్చినారా అనేటువంటి ఇంకో అనుమానం కూడా ఉంది. బాగున్నదేమో ఉద్దేశంతో చెప్పలేదు. చెప్పండి సార్. ఇది నా జన్మస్థలం కుగ్రామం పల్లెటూరు మహదేవ్ వలస. అప్పుడు చదువుకున్నటువంటి వారిలో నేనే మొట్టమొదటిసారిగా హై స్కూల్ చదివిన వాడిని. చదివిన తర్వాత ఉద్యోగం కూడా వచ్చినటువంటిది పరిస్థితి. మా మహదేవలస గ్రామంలో వేర్హెట్ట మండలం మొట్టమొదటి ఉపాధ్యాయుడిగా నేనే, అంటే ప్రభుత్వ ఉద్యోగిని నేను. తదనంతరం ఉద్యోగాలు చేసేటప్పుడు నాటక రంగంలో నాటకాలు నేర్చుకొని నలుగురు నోట పడి ఆ మహదేవలస గ్రామానికి ఏమాత్రం పేరు తెచ్చారు కదా అన్నటువంటి దీనితో గ్రామస్తులందరూ ఐక్యమై మా కుటుంబ సభ్యులు గ్రామస్తులందరూ ఏకస్తులై ఈ 2.5 తులాల గోల్డ్ని కొనుగోలు చేసి దీన్ని తయారు చేసి దానికి 1 ఏడాది క్రిందట బహుకరించారు. ఆనాడు స్టేజీ పైన బహుకరించినటువంటి దీనిని మరలా ఇప్పుడు మీ ఇంటర్వ్యూలోనే ధరించాను. అంతవరకు దీన్ని భద్రంగానే చేశాం. ఇటువంటి ఎలర్జీలు అంటే ఈ ఆభరణాలన్నీ కూడా ఏంటంటే ఈరోజు ఏదో దాంట్లో కనిపిస్తారు, ప్రజలు చూస్తారు, తర్వాత పట్టుకెళ్ళండి మరి ఎలాగ ఇచ్చారు కదా గ్రామ ప్రజలు ఆశీర్వదించారు కదా, ఇప్పుడు ఈరోజు తగిలించుకొని వెళ్ళండి అని నా అర్థానికి చెప్పడంతో దీన్ని నేను ఇచ్చి ధరించాను. ఇక్కడ ధరించుకున్నాను, మా అంతా చెప్పాను, వేసుకోండి అన్నారు, వేసుకున్నాను. దాని గురించి ప్రస్తావన కూడా చేశాను. మరియు యూట్యూబ్ ఛానల్ ద్వారా నిజంగా కళాభివందనాలు తెలియజేస్తున్నాము. ఇట్లాంటి అభ్యుదయ భావాలు ఉన్నటువంటి గ్రామస్తులు తక్కువగా ఉంటారు. ఏది ఆయన తినాలే మాకేం వస్తుంది అనేటువంటి ఫీలింగ్ ఉంటారు. మరి అది నిజంగా ఆదర్శవంతమైనటువంటి గ్రామం. అయితే ఒక్కసారి ఒకటి మాట, 15 సంవత్సరాలు కూడా సమాజాన్ని నేనే నడపడం కాకుండా వారికి భోజన సదుపాయాలు, వారి రిహార్స్ అవటానికి ఒక రూము నా సొంతంగా చేసుకొని వారి సహకారం కూడా ఉంది. అటువంటిది 15 సంవత్సరాల సమాజాన్ని నడిపాను. ఆమె ఉదయం నుంచి రాత్రి వరకు కూడా కట్టెలతో, ఇప్పుడంటే స్టవ్లు అన్నీ వచ్చాయి, కట్టెలతో వంట చేసి ఆ హార్మోనిస్ట్కి, ఆ క్లారినెట్ ఆర్టిస్ట్కి, డ్రమ్మర్కి, హరిశ్చంద్రుడికి, చంద్రమతికి వీళ్ళందరూ బయట నుండి వచ్చేవారు సార్. వాళ్ళందరికీ మధ్యాహ్నం రాత్రికి వారానికి 4 రోజులు రిహార్సల్ జరిగేవి. ఆ రిహార్సల్ 4 రోజులు కూడా సొంత ఇంటి దగ్గర మాకు కొద్దిగా పంట వస్తే దాన్ని ఆ విధంగానే భగవద్ అర్పితంగా సింహాచలం సార్. నా పేరు స్వామినాయుడు. ఇది ఆ విధంగా ఎప్పటికీ కళాసేవ చేస్తున్నాం. ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠింప చేసుకున్నాం. దానికి ఉదయము సాయంకాలం కూడా ఆ స్వామిని అంజనప్పను ఆరాధిస్తున్నాం. ఆయన యొక్క ఆశీర్వచన బలంతోనే ఆరోగ్యంగా ఉన్నాం. పిల్లలు కూడా సౌభాగ్యంగా ఉన్నారు. అందరం కూడా ఆయన మా మనవళ్ళకి మనవరాళ్ళందరికీ కూడా ఆంజనేయ స్వామి దగ్గరనే అక్షర స్వీకారం చేయించాను సార్. అందరూ పనికొచ్చారు. అందరూ ఇప్పుడు చదువుతున్నారు కూడా, ఇంజనీరింగ్ చేస్తున్నారు, అందరూ చేశారు. ఆ ఆంజనేయ స్వామి ఎప్పటికీ కూడా మమ్మల్ని కాపాడుతున్నారు. ఆ రూపంలో ఆంజనేయ స్వామి ఈ రూపంలో మీరు వచ్చారు, ఇంటర్వ్యూ చేశారు. ధన్యవాదాలు సార్. మా ఛానల్ తరఫున మీకు ప్రశంసా పత్రం. మరి పెద్దలు అతను కూడా శ్రీకృష్ణ పాత్రధారి సార్ మా సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు. అవును సార్, రండి సార్, వారి చేత ఇప్పిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఆయన అర్హులు. మీకు సంగీత దర్శకత్వం వహించినటువంటి మన సంబంగి శ్రీనివాస్ సార్ ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా చేస్తున్నటువంటి వారు కూడా వచ్చి
సర్టిఫికేట్ ప్రదానం మా అల్లుడు గారు. చేయాల్సిందిగా అవును సార్. ప్రియమైన అల్లుడు గారు. రండి సార్. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ. ఓ నమస్తే కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ నమస్తే సార్. ఇంటి దగ్గర ఉన్నటువంటి మీ అద్దాంగి గారు మేడం గారికి కూడా ఆ దేవుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగించాలని కోరుకుంటూ సంతోషం. ఈ కళాపు శాఖని ఇంతటితో ముగిస్తాం సార్. సార్ పెద్దలు మీరేమన్నారు? మహాభాగ్యం. చెప్పేటట్టు పెద్దగా ఏమి ఉండదు. నేను పుట్టినటువంటి 4వ సంవత్సరంలో ఆయన నాటక రంగంలో అరంగేట్రం చేయడం. నేను పుట్టిన 5వ సంవత్సరంలో ఆయన గురించి ఏం చెప్తానండి. అయితే ఒక విషయం ఏంటంటే ఆ మహాదేవి వలసలో మహాదేవుడు సృష్టించింది ఆ మహాదేవుడే మన స్వామినాయుడు మేస్తారు. స్వామి అనే పేరుతో కూడా పుట్టించాడు. మరి ఎందుకు పుట్టించారో తెలియదు నాకు. మరి అదే కాకుండా నేను మధ్య బాలుగా అందరికీ పరిచయం. ఈ పరిచయం కూడా ఏంటంటే పోటీ నాటకాల్లోనే పరిచయం నేను ఎక్కువ అవడం కారణం, ఎలివేట్ అవడం కారణం ఎక్కువ ఈ పోటీ నాటకాలే. అటువంటి పోటీ నాటకాలకు కూడా స్వామి ఎన్నో నాటకాలకి నాకు ఆయన న్యాయ నిర్ణేత కూడా వివరించడం జరిగింది. ఇది నా అదృష్టం. ఈ రోజు మీరందరూ కలిసి నాకు గురుతర బాధ్యతను అప్పచెప్పారు. ఏంటంటే గౌరవాధ్యక్ష పదవి వద్దు అన్న సరే నాకు అప్పచెప్పారు. మరి గౌరవాధ్యక్షులు చాలా సంతోషం. బాలుగారి ప్రదర్శనకి నేను న్యాయ నిర్ణేతగా వెళ్ళటం నేనెంతో నేర్చుకున్నాను. ఆ హరిశ్చంద్రుడు ఆ కాట్సీన్లో ఏ విధంగా ఉండాలి, ఎటువంటి అంటే స్టేజీని కవర్ చేయాలి ఆయన చూసి, అంటే న్యాయ నిర్ణేతగా నేను వెళ్ళాను. కానీ ఆయన చూసి చాలా నేర్చుకున్నాను సార్. ఆయనకు ధన్యవాదాలు, నమస్కృతులు కూడా. చూశారు కదా. అయితే మరొక కళాకారులతో మీ ముందుకు వస్తాను. ఆయన కట్టిస్తారా ఆఖరిసారికి ఏంటంటే ఒక్క ఇది సారు నాకు ఈ అంటే హార్మోనియాన్ని ఫాలో చేసినటువంటి వారు హార్మోనిస్టులుగా ఈయన చేయబడి మొదటిసారిగా సన్నిధి కూర్మాచార్యులు గారు, రెండవది గంట ఉపేంద్ర నాయుడు గారు, మూడవది గొర్రె గొంపస్వామి గారు, నాలుగవది సంబంగి శ్రీనివాసరావు గారు. వాళ్ళు ఎవరు లేరండి, వాళ్ళు గతించిపోయారు. ముగ్గురు హార్మోనిస్టులు కూడా శ్రమించారు, మాతో పాటు నాటకాలకు తిరిగారు. ఎంతో ఓర్పుతో నేర్పుతో అంటే సేవ చేశారు. వారికి స్వర్గస్థులయ్యారు. ఈ విధంగా మీ ఇంటర్వ్యూలో స్వర్గస్థులైనటువంటి వారికి ఉన్నోళ్ళు పోయినోళ్ళు తీపి గుర్తులు. వారికి ఈ సభాముఖంగా మీ వారికి గతించినటువంటి వారికి నివాళులు అర్పిస్తున్నాను. అవును సార్. నమస్కారం. చాలా సంతోషం సార్.